హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఎపిసోడ్ 14 చూసేద్దాం రండి. స్వీట్స్ బాక్స్ తెచ్చి మీకు కావాల్సిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది. అందులో 2 లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకొని ఆ లాలీపాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరు చూడకుండా. 3 కుక్కలు వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి, వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది విజిత నవ్వుతూ. వినీల్ చేతికి స్వీట్స్ బాక్స్ ఇచ్చింది. వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. వినీల్ అని పిలిచారు రాజుగారు. చెప్పండి సార్ అన్నాడు. పక్కన ఉన్న రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు. రేపు మధ్యాహ్నం వెళ్ళి ఎల్లుండి రిటర్న్ వచ్చేయచ్చు ప్లీజ్ అన్నాడు. పెద్దాయన మొదటి అసైన్మెంట్. ఏం చేద్దాం, తప్పట్లేదు అనుకున్నాడు వినీల్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ మొహమాటం డామినేట్ చేస్తోంది. నేను పిఏకి చెప్పి రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటుంది అన్నాడు రాజుగారు. సరేనండి అన్నాడు వినీల్ ఇక చేసేదేం లేక. ఏమ్మా విజ్జి, ఏమంటావు అని అడిగాడు. సరే డాడ్, వెళ్తాము అంది వినీల్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు. తనేమైనా ఇబ్బంది పడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది. అలాంటిదేమీ లేదు. అమ్మయ్య అనుకుంది. వంట రెడీ అని చెప్పింది. వెళ్ళు నీల్, నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్లో ఇన్వైట్ చేశాను. ఇదిగో ఇలా బెడ్కి పరిమితం అయ్యాను. మా ఆవిడ అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ. అయ్యో పర్వాలేదు సార్, డైనింగ్ టేబుల్పై చాలా వంటకాలు ఉన్నాయి. వాటిని చూస్తూ అబ్బా అని మూలిగాడు. తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూట్స్ తింటాడు. సరే తప్పదు ఇవాల్టికి, లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు. అది గమనించింది విజిత. బలవంతమేమీ లేదు, మీకు నచ్చినవి ఎంత కావలిస్తే అంత తినండి అంది. థ్యాంక్స్ అన్నాడు అమ్మయ్య అనుకుంటూ. మాధవి కబుర్లు చెప్తుంది. ఆమెకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం. విజిత వినీల్ ఇద్దరూ వింటున్నారు ఆసక్తిగా. భోజనాలు అయిందనిపించింది రాజుగారికి. మాధవికి చెప్పి బయటికి వచ్చాడు మన వినీల్. తను అతనితో బయటికి వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది విజిత. అవును అన్నాడు. నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అంది. సరే అన్నాడు వినీల్. మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా నీల్ అంది. మన విజిత. అబ్బే లేదు అన్నాడు వినీల్. థ్యాంక్స్ అంది. నీల్, మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది. లేదు విజ్జి, వస్తే నేను నీకు ఇమ్మీడియట్గా చెప్తాను సరేనా అన్నాడు. ఏమో, నీ కోడింగ్లో పడి మర్చిపోతావేమో అని అడిగాను అంది. గుడ్ జోక్ అన్నాడు వినీల్ నవ్వుతూ. బాయ్ అని చెప్పి తన ఇంటికి వచ్చేశాడు. ఎందుకో అతనికి చాలా చిరాకుగా ఉంది. అన్నీ ఉన్నా ఈ విజిత ఎందుకు తన వెంటబడుతోందో అతనికి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె అంటే క్యూలో 1,000,000 మంది నిలబడతారు. తనకెందుకో అంత ఐశ్వర్య అందాల రాశిని చేసుకోవాలంటే భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వేరు. ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా గడిపాడు. ఇప్పుడు రాజుగారికి అల్లుడైతే అమ్మో అనుకున్నాడు. ఆ ఆలోచనే కాస్ట్లీగా ఉంది. సరేలే చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది, దానికే వదిలేద్దాం అని లైట్ ఆపి మంచం ఎక్కాడు. తన కలల రాణి సాఫ్ట్వేర్ కోడింగ్ని తలుచుకుంటూ. పొద్దున్నే నాన్నగారి నుంచి ఫోన్. ఆయనతో చాలాసేపు మాట్లాడాడు వినీల్. వారి మాటల్లో ముఖ్య సారాంశం వినీల్ పంపిన జాతకం గురించే. ఆయన ఆ జాతకం పొంతనల గురించిన సంగతులు వివరంగా చెప్పడం, వినీల్ వినడం అంతా జరిగింది.
సుదీర్ఘ ఫోన్ టాక్ తర్వాత టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగడం, టిఫిన్ బాక్స్ బుట్ట వినీల్ చేతిలో పెట్టడం చకచకా జరిగిపోయాయి. బాల్కనీలోకి వెళ్ళి చూస్తే విజిత నవ్వుతూ చెయ్యి ఊపింది. థ్యాంక్స్ చెప్పాడు వినీల్. తాను చెయ్యి ఊపుతూ చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు వినీల్. వెళ్ళగానే మృణాల్ క్యాబిన్కి వెళ్ళి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. వాళ్ళ అమ్మాయి విజితని నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో వినీల్ అని సందేహం వెలిబుచ్చాడు మృణాల్ ఆనందంగా. నో మృణాల్, అలాంటిదేమీ లేదు. రాజుగారు 2 నెలలు బెడ్ రెస్ట్ కదా, అందుకే రిక్వెస్ట్ చేశాడు తమ బిజినెస్ వ్యవహారాలలో విజితకు హెల్ప్ చేయాలని. హెల్ప్ చేయమని చెప్పాడు వినీల్. తన ముంబై ప్రయాణం విషయం 2 రోజులు కూడా చెప్పాడు. మృణాల్ వినీల్ వైపు చూసి కన్నుగీటి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు. అయ్యయ్యో మృణాల్, నీకు నా గురించి తెలుసు కదా, అలాంటిదేమీ లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ. సరేలే చూద్దాం అని నవ్వాడు మృణాల్. క్యారీ ఆన్ బెస్ట్ విషెస్ చెప్పాడు మృణాల్. టిఫిన్ బాక్స్ ఆఫీస్కి తెచ్చుకున్నాడే కానీ బాగా బిజీగా ఉండడంతో తినలేకపోయాడు వినీల్. 12 అవుతోంది. విజిత నుంచి కాల్. అరగంటలో పిక్ చేసుకుంటాను అని. 2 గంటలకు ఫ్లైట్, 1 గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం. సరే అన్నాడు. తను చెప్పినట్లుగా అరగంటకు ముందే వచ్చేసింది విజిత. క్రింద నుంచి ఫోన్ చేసింది వచ్చానని. ఆఫీస్ బాయ్ ముందే వెళ్ళి ఒక చిన్న బ్రీఫ్ కేసు కారులో పెట్టాడు. వినీల్ సర్ది అని చెప్పి. ఓ 5 నిమిషాలకు వినీల్ కారు దగ్గరకొచ్చాడు. వెంట అతని టీమ్మేట్ మీను అతని బుట్ట పట్టుకొచ్చింది. వినీల్ సార్, మీ టిఫిన్ పొద్దున్నుంచి తినలేదు, మీరు దారిలో తినండి అంటూ కారులో పెట్టింది. మిస్ యూ అని చెప్పింది వయారాలు పోతూ. మీను కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీణులా వినబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ మీను, బాయ్ అని చెప్పి కారు ఫ్రంట్ సీట్ డోర్ తీయబోయాడు అక్కడ కూర్చుందామని. వెనుకకు వచ్చి కూర్చోండి అంది విజిత ఆర్డర్ వేసినట్టుగా. ఓకే మేడం అని చెప్పి వెనుక సీట్లో కూర్చున్నాడు. విజిత పక్కన కూర్చున్నాడు. పాపం మీ మీను మిస్ అవుతున్నట్లుంది మిమ్మల్ని. మనతో తీసుకెళ్దామా అంది నవ్వుతూ. ఆహాహా వద్దు, మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారు పడుతోంది అన్నాడు వినీల్. ఓహ్, అయితే నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది. ఇడ్లీలపై కారంపొడి నేతితో గుమగుమలాడుతోంది. హాట్ ప్యాక్లో స్పూన్తో ఒక ముక్క తీసి వినీల్ నోట్లో పెట్టబోయింది. అయ్యయ్యో మేడం, మీకెందుకు, నేను తింటానులేండి, నేను తింటానుగా అని హ్యాట్ పాక్ విజిత చేతిలోంచి తీసుకొని స్పూన్తో ఇడ్లీలు తినడం మొదలుపెట్టాడు. పొరపోతుంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి. మీ మీను తలుచుకుంటూ ఉందేమో అంది నవ్వుతూ. పాపం మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది. ఎపిసోడ్ 15లో మరి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.